హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎల్ఈడికి సంబంధించి 2018-20 విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే వీరికి సంబంధించి రావడం జరిగింది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారంగా ఆగస్టులో జరగాల్సిన ఫస్ట్ ఇయర్ తాలూకా ఎగ్జామ్స్ అనేవి కోవిడ్-19 దృష్ట్యా వాయిదా పడినట్లుగా అప్డేట్ అన్నమాట. చాలామంది విద్యార్థులు అయితే అడగడం జరిగింది. రాష్ట్రంలో అన్ని ఎగ్జామ్స్ అనేవి వాయిదా పడుతున్నాయి. ప్రవేశ పరీక్ష కూడా మనకు వాయిదా పడడం జరిగింది కదా. మరి ఈ డిఎల్ఈడి ఎగ్జామ్స్ అనేవి వాయిదా పడతాయా లేదని చెప్పి చాలామంది విద్యార్థులు అయితే అడిగారు. సో తాజాగా వచ్చిన సమాచారం ఇది, ప్రెస్ నోట్ అన్నమాట. ఓకే, సో ఆగస్టు 3 నుంచి 8వ తారీఖు వరకు కూడా జరగాల్సిన ఈ డిఎల్ఈడి 2018-20 బ్యాచ్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి కోవిడ్-19 దృష్ట్యా వాయిదా పడ్డాయి. అతి త్వరలోనే వీటికి సంబంధించి నూతన షెడ్యూల్ను కూడా ప్రకటించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి మనకు సమయం అయితే దగ్గర పడుతుంది కాబట్టి విద్యార్థుల్లో ఆందోళన అయితే నెలకొంది. ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయా జరగవా అని చెప్పి, ఒకవేళ జరిగినట్లయితే మనం ఎటువంటి పరిస్థితులు అనేవి ఎదుర్కోవాలనే విషయం కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. ఎందుకంటే మనకు రోజుకు కూడా ఈ కేసులు అనేవి పెరుగుతున్నాయి కాబట్టి. సో అందువల్ల ఏంటంటే విద్యార్థులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. సో ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అయింది, ఎగ్జామ్స్ అనేవి వాయిదా పడుతున్నట్లుగా. ఓకేనా, అతి త్వరలోనే వీటికి సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ అవుతుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా త్వరలో వీరైతే ఇస్తామని చెప్పి అంటున్నారు. తప్పనిసరిగా ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు అందించడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే మనకు ఈ యొక్క షెడ్యూల్ అయితే వాయిదా పడింది. బట్ ఏంటంటే తప్పనిసరిగా ఎగ్జామ్స్ అనేది జరుగుతాయని చెప్పి ఒక విషయం అనేది గుర్తుంచుకోండి. అండ్ అంతేకాకుండా అతి త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది. బట్ ఏంటంటే ప్రజెంట్ కరోనా నేపథ్యం కాబట్టి సో ఇవన్నీ కూడా మనకు పరిస్థితిని చక్కదిద్దిన తర్వాత అటు ఏపీపీఎస్సీ కావచ్చు, లేదంటే ఇటువంటి డిఎస్సీలు కావచ్చు, తప్పనిసరిగా వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. బట్ సమయం అయితే పడుతుంది. సో మీరు భవిష్యత్తుని, రేపటి రోజుని ఆలోచనలో పెట్టుకొని ఈ యొక్క ఎగ్జామ్స్ అన్నింటిని కూడా పాస్ అయినట్లయితే రేపటి రోజున నోటిఫికేషన్స్ వచ్చినప్పటికల్లా మీరు తప్పకుండా అర్హతని సాధించేందుకు అవకాశం అయితే ఉంటుంది. బాగా చదవండి. ఓకే, థ్యాంక్ యూ.